ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనున్న 56వ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు నేరుగా మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఈ రోజు జరిగే మ్యాచ్లో పంజాబ్ గెలిచినా సరే రేపటి మ్యాచ్ విజేత అగ్రస్థానానికి చేరుకుంటుంది. ప్లేఆఫ్స్ రేసులో ఇతర జట్లపై ఆధారపడకుండా సురక్షితంగా ఉండాలంటే 18 పాయింట్లు సాధించడం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్, గుజరాత్ జట్లకు 3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నందున ఆ మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడానికి కనీసం 2 విజయాలు సాధించాల్సిందే. కాబట్టి ఈ పోరును ఇరు జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్కు కొన్ని ప్రతికూలతలు, మరికొన్ని సానుకూలతలు కనిపిస్తున్నాయి. ముందుగా హైదరాబాద్కు ఉన్న ప్రతికూలతలను గమనిస్తే ఆ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. హర్ష్ దూబే, శివం కుమార్ లాంటి బౌలర్లు అంత ప్రభావవంతంగా బౌలింగ్ చేయటం లేదు. మరోవైపు గుజరాత్ జట్టులో 2 అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ భీకరమైన ఫామ్లో ఉండటం హైదరాబాద్ బ్యాటర్లకు ప్రమాదఘంటికలు మోగిస్తోంది. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా గత మ్యాచ్లో 2 ఓవర్లు వేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి సత్తా చాటాడు. ఆఫ్ స్పిన్నర్ సుందర్ని ఉపయోగించి ఎస్ఆర్హెచ్ టాప్ 3 బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్గా స్పిన్నర్ సాయి కిషోర్ కూడా అందుబాటులో ఉన్నాడు. దీనికి తోడు నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్కు ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డ్ వారికి పెద్ద అడ్వాంటేజ్. ఈ స్టేడియంలో గుజరాత్పై ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ జీటీ మధ్య 6 మ్యాచ్లు జరిగితే 5 మ్యాచ్లు గుజరాత్ గెలిచినది. ఈ సీజన్లో ఇక్కడ ఆడిన 5 మ్యాచ్లలో గుజరాత్ 3 విజయం సాధించింది. గత సీజన్లలో కూడా గుజరాత్కి ఇక్కడ ఘనమైన రికార్డుంది. కాబట్టి సొంత మైదానంలో గుజరాత్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే హైదరాబాద్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే సానుకూల అంశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజాలు సన్ రైజర్స్ కీలక ఆటగాళ్లైన ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్లకు నరేంద్ర మోదీ స్టేడియంలో అద్భుతమైన రికార్డుంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇక్కడే ట్రావిస్ హెడ్ 137 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించి ఆస్ట్రేలియాకు కప్పు అందించాడు. అదే మ్యాచ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా బౌలర్గా అద్భుతమైన వ్యూహాలతో, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఇప్పుడు కూడా ట్రావిస్ హెడ్, కమిన్స్ ఇద్దరు కూడా సూపర్ ఫామ్లో దూసుకుపోతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నితీష్ రెడ్డి కూడా ఆల్ రౌండర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు కూడా కీలక సమయాల్లో ఆల్ రౌండ్ షోతో మ్యాచ్ని మలుపు తిప్పుతున్నాడు. కాబట్టి ఈ మ్యాచ్లో ఈ ముగ్గురుపైన ఎక్కువ ఫోకస్ ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్పై ఎస్ఆర్హెచ్ విజయం సాధించాలంటే ఒక ఖచ్చితమైన వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. గుజరాత్ విజయాలను విశ్లేషిస్తే వారి టాప్ ఆర్డర్పైనే జట్టు ఎక్కువగా ఆధారపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్లలో ఎవరో ఒకరు యాంకర్ రోల్ పోషిస్తూ గట్టెక్కిస్తున్నారు. బట్లర్, వాషింగ్టన్ సుందర్ కూడా మెరుగ్గానే ఆడుతున్నారు. కానీ గుజరాత్ టాప్ ఆర్డర్ త్వరగా కుప్పకూలితే ఒత్తిడిని తట్టుకుని నిలబడే సత్తా కింది వరుస బ్యాటర్లలో కనిపించడం లేదు. రాహుల్ తెవాటియా, నిశాంత్ సింధు, హోల్డర్ లాంటి వాళ్లు భారీ ఒత్తిడిని జయించిన సందర్భాలు తక్కువే. కాబట్టి హైదరాబాద్ బౌలర్లు ఎంత త్వరగా గుజరాత్ టాప్ ఆర్డర్ను పెవిలియన్ చేర్చితే మ్యాచ్పై అంత పట్టు సాధించవచ్చు. అయితే ఇక్కడ హైదరాబాద్ జట్టు కూడా ఇదే తరహా సమస్యను ఎదుర్కొంటోంది. టాప్ 5 బ్యాటర్లు మినహా ఆ తర్వాత వచ్చే సలీల్ అరోరా, స్మరణ్ రవిచందన్ లాంటి వారు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయటం లేదు. ఇరు జట్లలోనూ కింది వరుస బ్యాటింగ్ వైఫల్యం అనే లోపం స్పష్టంగా ఉన్నప్పటికీ ఏ జట్టు అయితే ప్రత్యర్థి లోపాన్ని ముందుగా క్యాచ్ చేసుకుని టాప్ ఆర్డర్ను దెబ్బతీస్తుందో ఆ జట్టుకే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరికి గెలుపు సొంతమవుతుందో కామెంట్ చేయండి.